అంటే పుస్తకాల గురించి, ప్రచారం గురించి మనం ఎంతగా శ్రద్ధ పెట్టాలో పెట్టాలి. పుస్తకాలైతే శాశ్వతం. ఇప్పుడు ఇవి కూడా మరి యూట్యూబ్లో ఉన్నవి కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. అందుకని ఈ రెండిటికే నేను ప్రాధాన్యత ఇస్తూ చాలా కాలం నుంచి నా వరకు ప్రయత్నం చేస్తున్నా. మీ సహకారాలు దేని దేనికుంటే ఆ ప్రకారంగా మనం ఈ విద్యని, ఈ అమోఘమైన విద్యని చాలా సులభంగా ఆచరించగలిగేటువంటి విధానాన్ని మనందరికీ అందజేయచ్చు. మొట్టమొదట మనం ఆచరిస్తే వేరే వాళ్ళకి అందజేయగలిగే శక్తి మనకి భగవంతుడు నేర్చరిస్తారు. మనమే సందేహంగా అంతగా ఎందుకు హెచ్చరించాల్సి వచ్చిందంటే చాలా మందికి ఈ గ్రహణంది దాని ప్రభావం చూపించా, దాని ప్రభావం బాగానే ఉంది. చాలా మనం అనుకున్నది కష్టపడింది, ఇన్ని రోజులు కష్టపడింది ఓ 20,000 మందికి మనం అందించేసాం కూర్చున్న చోట్లోనే. కానీ వాళ్ళ సూచన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఊరికే రాయించరు. అందుకని ఇది గురువు యొక్క ప్రణాళిక. అందుకని అమ్మవారి యొక్క ఆశీర్వాదం, అమ్మవారి యొక్క ప్రణాళిక. నవరాత్రులు అంటే అమ్మవారిది. ఇక మిగిలిన జ్ఞానం అంతా కూడా గురువుది. మన ఏ పుస్తక జ్ఞానం ద్వారా కానీ లేదా మనకి భగవద్గీత అర్థమైపోయినా మన జన్మ ధన్యమైపోతుంది. చాలా సులభం అండి. ధర్మో రక్షతి రక్షిత అంటే చాలా సులభం. భగవద్గీత శ్లోకాలని ఇప్పుడు అలా భగవద్గీత కాకపోయినా ఇప్పుడు మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ లలితా సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ అష్టోత్తరంతో ఆరంభం చేసుకోవచ్చు. స్తోత్రం చదివేవాళ్ళు అష్టోత్తరం, ఆకాశంలో ఉన్నవాళ్ళు ఖడ్గమాల, మంత్ర రహస్యం తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు త్రిశతి, లేదంటే అమ్మవారిని పర్వాలేదు మనకు మనీ బాగానే ఉన్నా ఎప్పుడు అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాం, ఈసారి కూడా ఘనంగా చేస్తామంటే లలితా సహస్రనామంలోని విశేషార్థాలని తెలుసుకుంటూ ఆహార నియమాలని మరి ఎలా పాటించాలో అలా అందులో రాసినవే, మనమేం సొంతంగా చెప్పిన విషయం కాదు. ఆ లలితా సహస్రనామంలో ఈ నామాల్లో తొంభై 99 నుంచి 98 నుంచి ఆరంభమై 109 లలితా రహస్యనామ స్తోత్రంలో 98 నుంచి వరుసగా మీరు 109 వరకు, అవి 9, 10, 11, 12. అందుకని ఈ 12 స్తోత్రాలనే కనుక మీరు రిపీటెడ్గా చదువుకుంటే ఇంకా ఇన్నిసార్లు లేకుండా మీరు ఎప్పుడు పూజ చేసుకున్న పొద్దున సాయంత్రం ఇది లలితా సహస్రనామ ప్రకారంగా ఆచరించడానికి చెప్తున్నటువంటి విషయం. అందులో ఏముంది రహస్యం అంటే విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, కట్వంగాది ప్రహరణ, వదనేక సమన్విత, పాయసాన్న ప్రియ, త్వస్త, పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సమృత, ఢాకినీశ్వరి. ఇక్కడేమో విశుద్ధి నుంచి ఆరంభం చేసి మన యోగాభ్యాసం కూడా ఎలా చెయ్యాలి, తల్లి గర్భంలో ఎలా ఆవిర్భావం జరుగుతుంది అన్న రహస్యం ఈ 12 నామాల్లో తెలుస్తున్నాయి. అంటే ఈ 12 స్తోత్రనామాల్ని కనుక మనం బాగా బైహార్ట్ చేస్తే, హూ యామై, మీరెవరో, మీరు తల్లి గర్భంలో ఎలా ఆవిర్భవించారో, అంటే మనం జీవుడు, ఈ జీవుడు ఎలా ఆవిర్భవించాడు, దినదినం ఎలా అభివృద్ధి చెందాడు అన్నది మనకి చాలా స్పష్టంగా తెలిస్తే అప్పుడు ఇన్నర్ యూనివర్స్ అర్థం అవుతుంది. ఇన్నర్ యూనివర్స్ పుస్తకం అర్థం అవ్వాలంటే ఈ 12 నామాలని కనుక మనం బాగా, అందుకని సౌందర్య లహరి, లలితా సహస్రనామం, ఇన్నర్ యూనివర్స్ అవన్నీ వేరు కావు. మనకు తెలిసిన విషయం యొక్క అర్థాన్ని వాళ్ళు రాయించారలా. ఈ లలితా సహస్రనామం యొక్క అర్థాన్ని మోడర్న్ వేలో ఎలా రాయాలో అలా రాయించిన పుస్తకమే ఇన్నర్ యూనివర్స్.
దాన్ని మనం అంతగా అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. మీకు గనుక అది అర్థమైన రోజున, అందుకని సౌందర్య లహరిని ఉపయోగించుకోవచ్చు, లలితా సహస్రనామాన్ని ఉపయోగించుకోవచ్చు, మన కష్టాల నుంచి బయటపడవచ్చు. తద్వారా జ్ఞానాన్ని పొందాలి. మనందరి ధ్యేయం ఏంటంటే జ్ఞానాన్ని మీరు పొందాలన్నా పొందండి, పొందేవాడికి సహకారం చేయండి, అంతే. రెండు మార్గాలు. కష్టపడుతున్న వాడికి మనం సహకారం చేయొచ్చు, లేదా మనమే కష్టపడచ్చు. రెండోది ఏంటి, ఖడ్గమాల చదివినప్పుడు చెప్తాను. ఇది మొదట ఈ లలితా సహస్రనామంలో ఇలా ఎక్కడైనా చదవచ్చు మీరు. మొట్టమొదటిది ఆరంభం చదువుకొని 2 నామాలు చదివి ఓం శ్రీ మాత మొదటి నుంచి చదువుదాం. ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ లలితా పరా భట్టారిక త్రిపుర సుందరి దేవత ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ. మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ. అదే మనం పెద్దవాళ్ళం, ఊహ తెలిసిన వాళ్ళంతా ఏ స్తోత్రపారాయణ చేసినా, ఏ పూజ చేసినా, ఏ పూజ చేయించినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏమంటే ఎందుకు వెళ్తున్నారు అని అంటే చతుర్విధ ఫల పురుషార్థ, 4 రకాలైనటువంటి ఫలితాలని మానవుడు అనేటువంటి వాడు పొందాలి. మానవ జన్మ అందుకోసం వచ్చింది అని తెలవాలి. షష్ఠి పూర్తి, 60 సంవత్సరాలు పూర్తి అంటే 4 విభాగాలు, 15 సంవత్సరాలు 15 సంవత్సరాల బాల్యావస్థ, యవ్వనావస్థ, వానప్రస్థావస్థ, అవస్థ 4 కూడా ప్రతి మనిషికి జరుగుతాయి. అది తెలుసుకోవడానికి, దాని పరిపూర్ణమైన మానవుడుగా 80 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ హాయిగా జీవించడానికి ఈ విజ్ఞానం అంతా ఎండింగ్ లో బాగా పనికొస్తుంది. మనం ఎంత సమయం ఎవరు కేటాయించి, ఎంత సమయాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ శేష జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. ఉన్నదా లేదా అనేది అనవసరం, తృప్తిగా ఆనందంగా ఉన్నంతలోనే జీవించవచ్చు. ఎవరో ఎక్కడికో తీసుకెళ్లాలని కానీ, ఎదురు చూపులు చూడడం కానీ, మనం అక్కడికి వెళ్తే బాగుంటుంది ఇక్కడికి వెళ్తే బాగుంటుందని కానీ ఇవన్నీ ఏవి ఉండవు. అప్పుడు హాయి అయిన జీవితం ఉంటుంది. అదే నిజమైన ఆధ్యాత్మికత యొక్క ఉపయోగం ఎండింగ్ లైఫ్ లో ఉంటుంది. కానీ ప్రతి మనిషి ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే అయిపోతాయి, ఇప్పుడు అయితేనే నేను నమ్ముతాం అనేటువంటి జాస్లో ఉంటే మనం వాళ్ళందరినీ సాటిస్ఫై చేయలేకపోయినాం. ఈ నవరాత్రుల్లో ఈ 15 రోజులు, ఇదో 10 రోజులు 15 రోజులు, ఈ ఒక్క నెల మనతోటి కనుక నిజంగానే సహాయ సహకారంగా ఉన్నట్లయితే వాళ్ళ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. కానీ వాళ్ళకి ఆ అదృష్టం లేదు. 150 మందితో ఆరంభం చేసింది, ఇప్పుడు మరి ఎంతమంది వింటున్నాము అనేదా మీరందరూ అదృష్టవంతులు. మన నంబర్తో పని లేదు, చెప్పాం కదా. మన ఒంటరి పోరాటంతో ఒక 10 మంది సహకారంతో ఈ రోజున 20,000 మందికి మనం ఈ విజ్ఞానాన్ని అందించగలిగాము. చాలు కదా, మనం అనుకున్నది జయం నెరవేరబడింది. నా వరకైతే ఆ గ్రహణ ప్రభావం ఉంది, చంద్రగ్రహణ ప్రభావం 6 నెలల దాకా కూడా ఉంటుంది. ప్రస్తుతం 15 రోజుల్లో అది ఏంటి అనేది చూపించబడింది. తర్వాత ఈ గ్రహణ ప్రభావం కొంతమందికి ఆరోగ్య రీత్యా ముందే మొదలైపోయింది. అంటే ఏమాత్రం కొద్దిగా జ్వరమో ఏదో ఒక రకమైన ప్రభావం అయితే చూపించి తీరుతుంది. కొంతమందికి ఎక్కువగా చూపించింది, కొంతమంది తక్కువగా చూపించింది. అందుకని మీకు అర్థం కాకపోవచ్చు మనం చెప్పినటువంటి విధానం, చెప్పే విధానం. కానీ ఈ 2 గ్రహణాలు ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్నాయి. ఇంకా రాబోయే 15 రోజులు చేస్తాయి. కానీ 2 ఒక్కసారిగా రాలేదు ఎప్పుడు.
ఇంత పెద్దవిగా రాలేదు. అందుకని మనకు తెలిసినంత వరకు శ్రద్ధ భక్తితోటి మనం ప్రార్థన చేస్తే ఇలా ఈరోజు మహాలయ పక్షం ఉంది కాబట్టి పెద్దల పేరు మీద మీరు ఏది చేసినా, అందుకని అన్ని వీడియోల కన్నా బాగా చూడండి. దసరా గురించి చెప్పిన దాన్ని కూడా ఇంకా మరి తర్వాత చూస్తారో మనకు తెలియదు. కానీ అందుకని ఈ గ్రహణానికి ఎవరో ఏ రాసులు ఉన్నాయో అది నేను ఎస్ట్రాలజీలో నేనేం పోను. అది మీకు మీరే చూసుకొని జాగ్రత్తలు పడండి. ఆరోగ్య రీత్యా ఎఫెక్ట్ ఉన్నటువంటి వాటికి మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకోసమే ఇది లలితా సహస్రనామంది ఆరోగ్యానికి సంబంధించిన విషయం గురించే చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ రకంగా చతుర్విధ ఫల పురుషార్థ జపేసింది వినియోగ అంటే మనం జీవితంలో 4 గురించి కూడా ప్రయత్నం చేయాలి. ఈ కాలంలో ఏం చేస్తున్నాడు? ధర్మాన్ని వదిలేశాడు, మోక్షాన్ని పూర్తిగా వదిలేశాడు. పెద్దలే మనకి ఎవరు పెద్దలని మనకు కనిపిస్తున్నారో వాళ్ళని గమనించండి. వాళ్ళు ఉండి మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఆల్ ఏజ్డ్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్ అబౌవ్ 60 years వాళ్ళ ఆ దృష్టి ఉందా? ఏమన్నా ఎంత సహకారం ఉంటుంది వాళ్ళు ఆ దృష్టితోటే ఉంటే? వాళ్ళు కేవలం ధర్మి, ఇది మంచి కార్యం, మోక్షానికి పనికొస్తుంది, నా మోక్షానికి నేను ధరించడానికి పనికొస్తుంది అనుకుంటే వాళ్ళ సహకారం 150 మందిలో ఎంతమంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు లేరు. నేను మొదటి నుంచి చెప్పేది తక్కువ వయసు ఉన్న వాళ్ళని ఏ పొరపాటు జనరేషన్ జరిగింది. ఇప్పుడు మా వంశంలోనే 600 మంది ఉన్నారని చెప్పాను. ధర్మ అర్థ కామ మోక్షాలు 4 పాటించండి. లోకం అంతా 90% అంతా అర్ధ కామంలోనే ఉంది. కలి అంటేనే ప్రభావం అంతా కూడా మన చుట్టూ కనిపిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎందులో ఉన్నారో మనం చూస్తే గమనించవచ్చు. అర్ధ కామంలోనే ఉంటారు. ఇటు ధర్మాన్ని వదిలేశారు. ధర్మో రక్షతి రక్షిత. తిరుపతి వెళ్తున్నారు వస్తున్నారు, ఎక్కడికక్కడికో వెళ్తున్నారు వస్తున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ధర్మం. అందుకని అమ్మవారి లలితా సహస్రనామాల్లో 12 నామాలు స్తోత్ర నామాలు విశేషమైనవి. ఇది కనుక బాగా ఇవే 12 నామాలే చదువుతూ ఉంటే ప్రతిరోజు అమ్మవారికి ఏది నివేదన చేయాలో వెనక నుంచి ముందు చేసి, ముందు నుంచి వెనక చేయొచ్చు. అది వదిలేయండి. 2 రకాలుగా ఉంటాయి. మరి సాధనా ప్రకారంగా చెప్పినప్పుడు మూలాధారం నుంచి పైదాకా రావాలి ఆహారం నివేదన చేసేటప్పుడు. ఇప్పుడు మామూలుగా మనం పుస్తక రీత్యా చదువుతున్నప్పుడు కానీ భావించేటప్పుడు కానీ పైనుంచి కిందికి రావాలి. అందుకని ఇక్కడ ఏమన్నారు? విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచనై కట్వంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వస్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి. పాయసాన్నం ఇక్కడ ఈ విశుద్ధి చక్రానికి వచ్చేవాడికి పాయసాన్నం. అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంష్టోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్ర్యాదిశక్తోధన కృత సిద్ధోధన ప్రియ మహావీరేంద్రవరద రాకిణ్యంబ స్వరూపిణి. ఇక్కడ స్నిగ్ధోధనము అంటే నెయ్యితో కలిపిన అన్నం. మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాది విరాహృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస. గుడాన్నం మణిపూర చక్రానికి సంబంధించింది. బెల్లంతో కూడిన అన్నం. స్వాధిష్టానాంతు జవత చతుర్వక్త మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతిగర్విత
మేధోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ దాకినీ రూపధారిణి. దధ్యన్నం అంటే దద్భోజనం, పెరుగన్నం. అంకుశాది ప్రహరణ వరదాదిని విషేదిత ముగ్ధోదనాసక్త చిక్త శాకిన్యం భాస్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైక రసిక హాకినీ రూపధారిణి. హరిద్రాన్నం అంటే పులిహోర. సర్వోదన ప్రీత చిత్త సహస్రదళ పద్మస్థ సర్వోదన సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోధన ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి. స్వాహ తర్వాత స్వాహ స్వధ మతిర్భేద శృతి స్మృతిరన్ ఉత్తమ. ఈరోజు ఈ వాళపక్షానికి చెందిన నామం స్వాహ స్వధ మతిర్భేద స్మృతి శృతి స్మృతి రతు ఉత్తమ. ఇందులో స్వధాయ నమః స్వధాయ నమః స్వధాయ నమః. పితృదేవతలకి ఏ కార్యక్రమం చేస్తున్నా వాళ్ళు చేస్తున్నంతసేపు మీరు మనసులో స్వధాయ నమః స్వధాయ నమః స్వధాయ నమః అనుకోవాలి. పెద్దలు ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు, పెద్దల కార్యక్రమం బాగానే ఉంది, కానీ మనం మిగిలిన వాళ్ళంతా ఏమనుకోవాలి మనసులో? స్వధాయ నమః స్వధాయ నమః స్వధాయ నమః అంటే ఆ పితృదేవతలందరూ ఆ చేసేవాడి ద్వారా మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా మనని అనుగ్రహిస్తారు. తల్లి గర్భంలో ఎలా ఆవిర్భవిస్తున్నది అనే ప్రాధాన్యత చెంది ఈ పై నుంచి అంటే ఈ విశుద్ధి చక్రం నుంచి అంటే మొట్టమొదట ఏది ఏర్పడుతుంది మన దేహంలో, దేనికి ఏ ఆహారం ఇవ్వాలి, గర్భిణీ స్త్రీలకి ఏ ఆహారం ఇవ్వాలి అనేది ఇందులో రాయబడింది. అందుకని ఇది గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు మొదటి నెల నుంచే గనక ఆ వరుస క్రమంలో ఆచరిస్తే చాలా మంచిది. అంటే మొదట పాయసాన్నంతో ఆరంభం చేసి మొదటి నెలలో పాయసాన్నం, రెండో నెలలో నెయ్యితో కలిపిన అన్నం, మూడో నెలలో గుడాన్నం, నాలుగో నెలలో పెరుగన్నం, ఐదో నెలలో కిచిడి, ఆరో నెలకి పులిహోర, 7, 8, 9కి అన్ని రకాల పదార్థాలతో కూడిన ఆహారం. ఇది రాసుకొని ఈ రకంగా గనక మనం ఎవరు గర్భిణీ స్త్రీ ఉన్నారో వాళ్ళకి తెలియపోయినా వాళ్ళకి లలితా సహస్రనామం చూపించి ఈ నామాలు కనీసం చదువుకోండి 12 స్తోత్రాలు అని అంటే వాళ్ళకే అసలు వాళ్ళకి ఎవరు చూస్తున్నారో తల్లి లేకపోతే వేరే ఎవరున్నారో కేర్ టేకర్ వాళ్ళకి గనక ఇది చెప్తే అద్భుతంగా పిల్లలు మనకి ఏ కష్టం లేకుండా ఏ ప్రారంధాలున్నా కూడా దిగులు విచారం లేకుండా ఇప్పుడు మనకి ఈ పిల్లల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవి మనకు కలగవు. అందుకని మనది అయిపోయింది ఎలాగూ కనీసం వేరే వాళ్ళకి మనం ఈ సహాయ సహకారాలు అందించగలిగితే వాళ్ళకి ఆ రకంగా టేస్ట్గా పదార్థం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అలా ప్రోత్సహించగలిగితే కూడా మనకి అమ్మవారు మనని అనుగ్రహిస్తుంది. ఈ 12 నామాలు మనం బట్టి పడితే ఎవరికి గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని ఈ 12 నామాలు మనం చదివి ఆ పుస్తకం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర లేకపోయినా మనం పుస్తకం ఇచ్చి ఆ నంబర్లు నోట్ చేసి ఈ 12 నామాలు ఈ 9 నెలలు చదువుకోమంటే వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళకి కావాల్సింది నేచరే ప్రొవైడ్ చేస్తుంది. అసలు అంటే మన కష్టాలకు అసలు కారణం ఏమిటి అంటే ఇదంతా కూడా 9 నెలల్లో జరిగినటువంటి పరిణామాల ప్రకారంగానే మనకి 90 ఏళ్ల జీవితం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మనది ఎలాగైంది, కనీసం వేరే వాళ్ళకి మనం ఉపకారం చేస్తే మనకి ఇంకా మిగిలింది కావాల్సిందంతా ప్రొవైడ్ అవుతుంది. అందుకే మనం ఏదన్నా ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ పదార్థాలని టేస్ట్గా ఎలా ఉపయోగించుకోవాలో మనం ఇప్పుడు 9 రోజులు ఎలా నివేదన చేయాలో మరి అక్కడ చెప్పడానికి అంత టైం ఉండదు. కాబట్టి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి.
మొట్టమొదటిది విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన కట్వంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ. పాయసాన్నం అంటే ఎలా తయారు చేయాలంటే ఒక సేరు బియ్యం, ఒక 2 సేర్ల పాలు, ఆవు నెయ్యి, పెసరపప్పు, బెల్లము, దీంతో మనం అమ్మవారికి నివేదన చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇదేమో తల్లి, అది గర్భంలో ఉన్న శిశువు కోసం రాశారు ఈ లలితా సహస్రనామం స్పెషల్గా. అదే మనం నివేదన చేసేటప్పుడు మూలాధారం నుంచి రండి. మూలాధారం నుంచి వచ్చినప్పుడు ఆ మూలాధార పదార్థం అంటే మొదటి రోజు ఏ పదార్థాన్ని నివేదన చేయాలి, ఎలా చేయాలి. మనం కూడా ఆ రోజంతా ఆ పదార్థం తింటే మంచిది. అక్కడ అవసరం ఉన్న వాళ్ళు 9 రోజులు అదే చేసినా మంచిది. ఇక్కడ మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర ఆస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధోదనాసక్త చిత్త. ముగ్ధోదనాసక్త చిత్త అంటే ముగ్ధాన్నం అంటే పెసరపప్పు అన్నం, అంతవరకే రాశారు. కానీ దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్న దగ్గర బియ్యము, పెసరపప్పు, బియ్యం కిలో, పెసరపప్పు ఒక అర్ధసేరు, బెల్లం ఒక పావుసేరు, కొబ్బరి పావుసేరు, మిరియాలు, సైంధవ లవడం, జీలకర్ర, పాలు, నెయ్యి, మొత్తం కిచిడి. మనం ఎంత టేస్ట్గా కిచిడి తయారు చేస్తామో మొట్టమొదటి రోజు మనం మూలాధారం దగ్గర నుంచి చక్ర శుద్ధి కావాలి కాబట్టి మనం కింద నుంచి పైకి రావాలి. అందుకని మొదటి రోజున నివేదన ఈ రకంగా తయారు చేయాలి, కిచిడి తయారు చేయాలి. రెండో రోజుకి స్వాదిష్టానం దద్భోజనం. ఇక దాని గురించి మనం చెప్పక్కర్లే, అందరికీ తెలుసు. దద్భోజనం టేస్ట్గా ఎలా తయారు చేయాలో రెండో రోజు అది. మూడో రోజుకి గుడాన్నం. మణిపూరాబ్జ నిలయ వదనైక సమన్విత వజ్రాయుధోపేత డామర్యాధిపిరాకృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస. గుడాన్నం అంటే ఒక సేరు బియ్యము, ఒక సేరు పావు సేరు బెల్లం, 2 సేర్ల పాలు, నెయ్యి, వీటితో పాటు కొబ్బరి, అరటిపండు కలిపిన పదార్థం గుడాన్నం అవుతుంది. అందుకని దీన్ని ఎక్కువ భాగం తినాలి. అయితే ఇది ఒక్కటే ఎలా సరిపోతుందండి? మేము ఈ ఒక్కొక్క పదార్థమే అంటే ఈ అన్ని రోజులు కూడా పెరుగన్నం తినచ్చు, దీంతో పాటు పెరుగన్నం తినచ్చు. ఇప్పుడు మీరు ఆచరిస్తే కదా తెలిసేది. ఈ మళ్ళీ తెల్లారేసి మళ్ళా మనం ప్రతిసారి ఏం నివేదన చేస్తున్నామో 10 రకాల పదార్థాలు వాళ్ళు పెట్టారండి, ఇది ప్రసాదం నేను తిన్నానండి అంటే మనం మన చక్రాలను మనం శుద్ధి చేసుకోలేము. అందులో రాసున్న వివరణ ఉంది. దాన్ని ఏ రకంగా పదార్థం టేస్ట్గా తయారు చేసుకోవాలో చేసుకోవచ్చు. ఈ ఒక్క ఐటము ప్లస్ పెరుగన్నం, రోజు పెరుగన్నం తినచ్చు. ఈ ప్రసాదంగా నివేదన చేసినటువంటి దాన్ని నివేదన చేసి మనం ఎక్కువ బాగా తినాలి. ఇంకా ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి ఎలా కావాలో అలా చేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు తెలియని వాళ్ళకి మనం దీన్ని కొత్తగా అంటించద్దు. అందుకని మణిపూరానికి 3వ రోజు గుడాన్నం, 4వ రోజు అనాహత చక్రం. అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంస్తోజ్వల అక్షమాలాధిధర రుధిర సంస్థిత కాలరాత్ర్యాది శక్తోధన భృత సిగ్ధోధన ప్రియ. ఈ స్వాధిష్టానానికి సిగ్ధోధనం అంటే ఘృతము చేత సిగ్నమైన అన్నమునందు ప్రీతి గలది. వామదేవికి నేతితో తడిపిన అన్నం నందు ఎక్కువ మక్కువ. నేతితో అంటే ఆవు నెయ్యితో కలిపినటువంటి అన్నం ఇష్టమైనటువంటిది. అందుకని ఆ ఆవు నేతితో కలిపిన అన్నము, పెరుగన్నం ఈ 2 తీసుకోవాలి 4వ రోజు స్వాధిష్టాన చక్రంలో. ఇంకా 5వ రోజు విశుద్ధి చక్రం, పాయసాన్నం. మీ అందరికీ తెలుసు పాయసాన్నం ఎలా తయారు చేయాలో.
విశుద్ధి చక్రనిలయ ఆరక్తవర్ణ త్రిలోచన కట్వంగాది ప్రహరణ వదనేక సమన్విత పాయసాన్న ప్రియ. బియ్యం 1 సేరు, పాలు 2 సేర్లు, ఆవు నెయ్యి 1/2 సేరు, పెసరపప్పు 1/2 సేరు, బెల్లం 1/2 సేరు, వీటితో కలిపిన పదార్థం ఆ దేవతా స్వరూపానికి ఇష్టం. ఆ దేవతా స్వరూపానికి అది ఇష్టం. అందుకని ఇది పాయసాన్నం. 5వ రోజు పాయసాన్నం. ఇంకా 6వ రోజు ఆజ్ఞాచక్రం పులిహోర. ఇక అందరికి తెలిసి పులిహోర ఆజ్ఞాచక్రానికి సంబంధించింది. తర్వాత 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు నుంచి అన్ని రకాల పదార్థాలతో కూడినటువంటి స్వీకరించాలి. అందుకని దీంట్లో అనేక రహస్యాలున్నాయి. ఆ రకంగా ఎవరైతే కేవలం నివేదన చేసిన పదార్థము పెరుగన్నం, ఈరోజు 9 రోజులు కూడా అది ఆహార నియమంగా ఎవరైతే పెట్టుకోగలుగుతారో వాళ్ళకి చక్రశుద్ధి జరుగుతుంది. వాళ్ళకి పర్టికులర్గా ఏది ఉందో దాన్ని ఎక్కువ భాగంగా ఎక్కువ రోజులుగా ఆచరించవచ్చు. వాళ్ళకి ఏ భాగంలో ఇబ్బంది ఉందో, మూలాధారంలో ఉందా, స్వాధిష్టానంలో ఉందా, ఎక్కడన్నా ఉండొచ్చు. ఎవరెవరి ప్రాబ్లం వాళ్ళకే తెలుసు. ఏ గ్లాండ్లో ఉందో, ఏ గ్లాండ్ సంబంధించిందో. ఈ రకంగా లలితా సహస్రనామాన్ని ఆ రకంగా ఉపయోగించుకోవాలి. ఇకపోతే అవసరాలు కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఖడ్గమాల ఉపయోగించుకోవాలి. ఖడ్గమాలలో శ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాం వరదారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ 10 రోజులు ఈ ధ్యాన శ్లోకాన్ని బట్టి పట్టాలి. ఇంకెప్పుడు అమ్మవారిని ధ్యానం చేయాలనుకున్నా ఈ ఛాయి వరుణాదిత్య ఋషి దైవీ గాయత్రీ ఛంద సాత్విక కకార భట్టారిక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక దేవత ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ ఖడ్గ సిద్ధ్యర్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ మూలమంత్రేణ షడంగాన్యాస కుర్యాత్. మూలమంత్రం షడంగాలతో ఆచరించండి అని ఉంది. ఆ తర్వాత మళ్ళా ఇంకో ధ్యాన శ్లోకంలో ఝాయే అంబోరుహస్తాం అరుణిమ వసనాం ఈశ్వరీనాం లమిత్యాది పంచపూజాం కుర్యాత్ యథాశక్తి మూలమంత్రం చెప్పేది. మరోసారి ఇక్కడ రాశారు యథాశక్తి మూలమంత్రం చెప్పేది. మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఈ 12 రోజులు కూడా ఈ ఖడ్గమాల చేసేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కానీ పంచదశి మంత్రాన్ని కానీ 2 మంత్రాల్లో ఏదో మంత్రాన్ని చేసుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి. ఔం అనాలి. ఔం నమ త్రిపుర సుందరి. హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రదేవి, కవచదేవి, అష్టదేవి. చాలంతే. అందులో ఈ నామాల్లో మధ్యలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. మరి ఇవే నామాలు ఆదిశంకర పీఠాల్లో, శంకర మఠాల్లో అన్నిట్లో కూడా అమ్మవారి యొక్క అలంకరణలో మొదటి రోజు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండి, మహాలక్ష్మి. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి
మనం శంకర మఠానికి వెళ్తున్నాం. ఎవరన్నా ఈ అలంకారాలు ఏంటి, ఈ ఏ రోజు ఏది అని అడిగామా? అదే వారాహి మంత్రంలో ఈ మాతృక అమ్మవార్లలో ఆ 8 మంది 7 మంది సప్తమాతృకలు అష్టమాతృకలుగా మరి వజ్రవారాహి మంత్రం ఇవ్వబడింది. అందుకని అప్పటి నుంచే ఆ మంత్రం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ శంకర మఠంలో ఈ 9 రోజులు గనక అవే అమ్మవారి యొక్క రూప దర్శనాన్ని చేసుకుంటే అమ్మవారు ఆ రూపంగానే దర్శనమిస్తుంది. మనం శ్రద్ధా విశ్వాసంతో మహాలక్ష్మి సాధన చెప్పాం, దాని శ్రద్ధగా చేసినా ఈ పాటికి ఫలితాలు వస్తాయి. వజ్రవారాహి ఆషాఢ మాసం నుంచి చేసినా కూడా ఈ దసరా కల్లా వాళ్ళకి ఫలితాలు వస్తాయి. మహాలక్ష్మి మంత్రం చేసే వాళ్ళకి మహాలక్ష్మి స్వరూపంగా దర్శనమిస్తున్నాము. మహాలక్ష్మి స్వరూపం అన్ని దేవాలయాల్లో చేస్తారు. ఇలా అంటే మధ్యలో 3 రోజులు కాళి, మొదటి 3 రోజులు మహాకాళి, మధ్యలో 3 రోజులు మహాలక్ష్మి, చివరి 3 రోజులు మహాసరస్వతి. ఇక్కడి నుంచి అయినా కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేకుండా ఇంకేదన్నా అవసరం ఉన్నా నా వీడియోలు చూసి చూడండి. మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా పాటించండి. మనం ఏ ఒక్కరిని మీరు ఇలాగే చేయండి మాత్రం ఎవరు ఏది చెప్పరు. అందుకని ఈ ఖడ్గమాల ఎక్కడదో కాదు, ప్రతి లలితా సహస్రనామం ప్రతి నవరాత్రుల్లోనూ ఆది శంకర పీఠాల్లో ఇంకా వేరే వేరే పీఠాల్లో కూడా అమ్మవారిని ఖడ్గమాల నామాలతోటే అలంకారం చేస్తున్నారు. మహా త్రిపుర సుందరి దేవతగానే పూజిస్తున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి ఆ దేవత అనుగ్రహిస్తుంది అందరినీ. ఈ రకంగా ఖడ్గమాల చేసుకోగలిగిన వాళ్ళంతా ఈ ఖడ్గమాలను ఈ రకంగానే ఇది ఒక్కదాన్నే ఉపయోగించుకొని ఆహార నియమం ఆ రకంగా అమ్మవారికి ఏం నివేదన చేయాలి అంటే మొదటి రోజు నుంచి కూడా ఈ రకంగానే కిచిడి దగ్గర నుంచి ఆరంభం చేసి దద్భోజనము, కిచిడి, దద్భోజనము, గుడాన్నము, నేతితో కలిపిన అన్నము, పాయసాన్నము, పులిహోర, అన్ని పదార్థాలతో కలిపినవి చివరి 3 రోజులు పాటించండి. మొదటి నుంచి మాత్రం ఆయా రోజుల్లో ఈ పదార్థాన్ని ఎక్కువగా తీసుకోండి. ఇది ఒకటే సరిపోదని పెరుగన్నం తినండి. రోజు పెరుగన్నం తినచ్చు. 10 రోజులు కూడా పెరుగన్నం తినచ్చు. ఇలా ఎవరైతే ఆహార నియమం పాటిస్తారో వాళ్ళ మానసిక స్థితిలో మార్పు వస్తుంది. ఈ నామాలను ఏదో ఒకటి చదువుతారు కదా, ఏదో ఒకటి చదువుతారు ఇష్టమైనది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన మానసిక స్థితిలో మార్పు రావాలి, కానీ మనం ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరిది రాదు. ఇంకా అంతే. ఎన్ని నవరాత్రులు వచ్చినా అంతే, ఎన్ని గణపతి నవరాత్రులు వచ్చినా అంతే, యథావిధిగా యథారకంగానే మన రోగాన్ని మనం అది అసలు ఎందుకు ఉంచుకోవాలి, మన దాన్ని మొట్టమొదట మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే ధ్యాసే లేదు మనిషికి. అందుకని దీక్షలు, ఈ వ్రతాలు, ఈ నోములు ఇవన్నీ కూడా సైంటిఫికల్గా మొట్టమొదట ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే 100 ఏళ్ళు జీవించవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్రపోవాలి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్థై 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 నమో నమః. అమ్మవారు అందుకని ఈ నవరాత్రుల్ని ఎలా అయితే ఆచరింపజేస్తారో వాళ్ళకి హాయిగా ఆనందంగా నిద్రారూపంగా అమ్మవారి వచ్చి పడుకోబెడతారు. కళలు లేనటువంటి నిద్రనే నిద్ర అంటారు. మనమేమో కళలతోటే కూడి ఇంకా తెల్లారేటప్పటికీ నిద్ర సరిగ్గా పట్టలేదనే భావంతో మనం ప్రతి సంవత్సరం గడుపుతున్నాం. అందుకని నవరాత్రులు కనుక రాత్రిపూట అమ్మవారిని ధ్యానం చేస్తూ చేస్తూ పడుకుంటే, మంత్రం చేస్తూ చేస్తూ పడుకుంటే ఆమె మొట్టమొదట మనకి ఏం కల్పిస్తుంది? నిద్రారూపేణ సంస్థిత. నిద్రారూపంలో
అమ్మవారే మన హృదయంలో వచ్చి మనని నిద్ర పడుకోబెడుతున్నది ఎవరు? లోపల ఒక దేవతా శక్తి నిద్ర పుచ్చుతోంది. అసలు ఆ దేవతా శక్తిని తెలుసుకోలేని కారణంగా హృదయంలో ఉంటుంది. అందుకని ఇక్కడ హృదయాదేవి మొట్టమొదట మనం ఖడ్గమాల ప్రకారంగా మంత్ర షడంగాలు అనేటువంటివి, దానికన్నా ముందు అష్టచక్ర నవద్వార దేవానాం పురయోధ్య అని భావనోపనిషత్తులో ఉంది. దేవానాం పూ అంటే ఈ జ్యోతికి పూర్వమందున్న జ్యోతి అని అర్థం. దేవతల యొక్క పురి అయోధ్య. ఝూ ధాతువులోంచి దేవ అనేవి రెండు వచ్చాయి. దివు అంటే కాంతి. ఆ కాంతి అష్టచక్రములుగా శ్రీచక్రంలోని నవద్వారములలోంచి వెళ్ళాలి. నవద్వార అంటే వనద్వార, వనద్వార అంటే ఉదాన ప్రాణం ద్వారా. ఉదాన ప్రాణం ద్వారా మాత్రమే ఈ చక్రాల్ని ఛేదించుకుంటూ ఈ కాంతి, ఈ హృదయంలో ఉన్న కాంతి కుండలిని శక్తిని ఉపయోగించుకొని సహస్రారం వరకు వెళ్ళాలి అంటే అది కేవలం ఉదాన ప్రాణం ద్వారానే సాధ్యము. ఈ రోజున అందరూ కుండలిని జాగృతం అయిపోయిందని, 7 రోజుల్లోనే కుండలిని జాగృతం చేస్తామని మరి అటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఈ అడ్డం పర్థం లేకుండా కుండలిని జాగృతం చేసినందుకే శారీరకమైనటువంటి ఇబ్బందులన్నీ వచ్చాయి. ధ్యాన మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కామ్గా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేసుకుంటే ఏ ఇబ్బంది రాదు. అది కూడా కాన్సన్ట్రేషన్ ఒకే చోట పెట్టకూడదు. మరి ధ్యానం చేసేవాడికి ఎప్పుడో చక్రాలు శుద్ధి జరిగిపోవాలి కదా. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఇవేం అక్కర్లేదు, నవరాత్రులు అక్కర్లేదు, మనకి గాయత్రి అక్కర్లేదు, ఏది అక్కర్లేదు అని అంటే. అందుకని కనీసం మీరైనా ఏ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళైనా నవరాత్రులని ఈ రకంగా అమ్మవారిని ఆశ్రయించి మన కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అందుకని యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చెప్పారు. యోగ మార్గంలో కూడా ఈ ఖడ్గమాలను ఉపయోగించుకోవచ్చు. ఈ సౌభాగ్యలక్ష్మి హృదయంలో సౌభాగ్యలక్ష్మి హృదయం అన్నారు. ఈ సౌభాగ్యలక్ష్మి హృదయమే ఖడ్గము. అందులో 3 ఖండాలు ఉంటాయి. త్రిఖండ మంత్రం, అదే పంచదశి. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ వచ్చినా అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి త్రిశతి పంచదశి మంత్ర రహస్యమే ఖడ్గమాల షోడశిలో లయించే తీరే. ఖడ్గమాల పంచదశి వచ్చిన తర్వాత పంచదశి మంత్రం పూర్ణంగా మనకి ఫలితం ఇవ్వాలంటే దాన్ని షోడశి అంటారు. పంచదశి ముందు బాలా మంత్రం, తర్వాత పంచదశి మంత్రం, తర్వాత షోడశి మంత్రం. దాన్ని లలితా సహస్రనామంలో ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, షోడశాక్షరి విద్య అని చెప్పింది. నీకు ఆత్మజ్ఞానం కలగాలంటే గురు ద్వారా బాలా మంత్రము, పంచదశి మంత్రము, షోడశి మంత్రం తీసుకున్న వాడికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అన్నది లలితా సహస్రనామంలో రాసిన రహస్యం. ఇంకా అప్పుడు ఎక్స్పెక్టేషన్లో మనిషి బతకడు. ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ప్రతిరోజు నిద్ర, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే అని ఆ ఒక్కనామం అనుకొని పడుకున్నా కూడా ఆ నిద్రారూపంలో నన్ను హాయిగా ఈరోజు ఆనందంగా నిద్ర పోనియి అని ప్రార్థించిన ఆ అమ్మవారే గనక మనల్ని నిద్ర పోనిస్తే ఆ నిద్రలోనే ఆ దేవతా సాక్షాత్కారం కలిగి మన జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడు ఉదయం ఏ ప్రాణం నడుస్తోంది, మధ్యాహ్నం ఏ ప్రాణం నడుస్తోంది, సాయంత్రకాలం ఏం ప్రాణం నడుస్తోంది మన లోపల, రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ ప్రాణం నడుస్తోంది, నిద్రలో ఏ ప్రాణం నడుస్తోంది అని తెలుసుకోవడమే శ్వాస మీద ధ్యాస. అందుకని ముందే ఈ రోజే ఆ మహాలక్ష్మి సాధన చేసే ఆ భాగ్యాన్ని ఆమె కల్పిస్తోంది మనకి. అందుకని ఎవరు శ్రద్ధా విశ్వాసంతో నేను చెప్పిన పద్ధతిలో మహాలక్ష్మి సాధన చేసినా వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలన్నీ అమ్మవారు కలిగిస్తుంది. లేదు ఫాస్ట్గా వజ్రవారాహి మంత్రాన్ని ఆషాఢ మాసం నుంచే మేము మాకు అప్పుడులా తెలియపోయినా ఆషాఢం నుంచి ఈ 2-3 నెలల్లో గట్టిగా చేసిన ప్రతి అమావాస్య కల్పించుకున్న వాళ్ళ కష్టాలు కూడా తీరు. ఇంకా ఆఖరికి ఆమె ఇంకా సులభ మార్గంలో కనీసం ఈ ఖడ్గమాలని పంచదశిని ఉపయోగించుకోండి అంటే ఖడ్గమాల వేరు కాదు, పంచదశి వేరు కాదండి. అందుకని ఇప్పుడు చదివి చెప్పిన కారణం ఏంటంటే
పంచదశి మంత్ర రహస్యం ఖడ్గమాల షోడశిలో లయించే తీరే ఈ రహస్యం. కాబట్టి ఇప్పుడు ఖడ్గం అంటే లయం, కాంతి, కాంతి మార్గంలో మొట్టమొదటి నాదం రావాలి హృదయం నుంచి. నాదం వచ్చిన తర్వాత నాద లింగం అవుతుంది, అదే కాంతిగా మారుతుంది. మన లోపల ఉన్న నాదం కాంతిగా మారుతుంది. ఈ యోగంలో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ ఉపదేశాలని స్వీకరించి ఆ రకంగా వాళ్ళు ఆచరించుకోవచ్చు. అందుకని ఖడ్గమాల మంత్ర రహస్యం వ్యాఖ్యానం అని తెలుసుకోవాలి. ఇందులో ప్రధానమైనవి హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రదేవి, కవచదేవి, హస్తదేవి. వీటికి వివరం ఎంత తెలుసుకుంటే ఖడ్గమాల అంతగా ఉపయోగించుకోవచ్చు. అప్పుడు వాళ్ళ కష్టము ఖడ్గంలాగా ఛేదించబడుతుంది, వాళ్ళకి యోగము ధ్యానము కూడా ప్రాప్తించబడుతుంది. ఈ కష్టం తీరాక మళ్ళీ పంచదశి మంత్రాన్ని యథావిధిగా ఆచరించుకుంటూ ఈ ఖడ్గమాలను కూడా చదువుకుంటూ నిత్యము ఒకసారైనా చదువుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు 9 సార్లు చదవాలి. 9 సార్లు సమయం లేని వాళ్ళు 5 సార్లు ఒకసారి, 4 సార్లు ఒకసారి చదువుకోవాలి. ఉదయం 5 సార్లు, సాయంత్రం 4 సార్లు, లేకపోతే ఉదయం 4 సార్లు, రాత్రి 5 సార్లు చదువుకోవాలి, మీ ఇష్టం. అదే ఈ ఖడ్గమాలను ఉపయోగించుకొని ఇప్పటికన్నా నేను దీన్ని ఉపయోగించుకొని గురుగారు ఇచ్చిన ఈ మంత్రం ద్వారా నాకు ఈ ఉపకారం జరిగిందని మీరు చెప్పాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ధన్యం వాళ్ళు అష్టోత్తరం పట్టుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారో పొందొచ్చు, ఖడ్గమాల పట్టుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారో పొందొచ్చు. త్రిశతిని ఆశ్రయించి అమ్మవారి అనుగ్రహాన్ని, సౌందర్యలహరి త్రిశతి ఒకటే, సౌందర్యలహరి అన్నా లలితా సహస్రనామం అన్నా ఒకటే. అది తెలిస్తే వీటిలో ఇదేని ఉపయోగించుకోనైనా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. అలా నలుగురికి 4 మార్గాల్లో వాళ్ళకి, ధర్మ అర్థ కామ మోక్ష మార్గాల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విద్య వల్ల, ఈ పుస్తకాల వల్ల సహాయ సహకారాలు అందుతాయి. మనం చేయాల్సింది మనం కళ్ళు మూసుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకు అమ్మవారే ఏం సహాయ సహకారాలు కావాలో అన్నీ అందిస్తుంది. గురువులే